హలో మై డియర్ మూవీ లవర్స్, వెల్కమ్ టు కేబీఆర్ మూవీ రివ్యూ ఛానల్. మీకోసం ఒక అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాను. అదేంటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ఆదివాసీ ఉద్యమం చుట్టూ తిరుగుతుంది. ఒక యాక్షన్ థ్రిల్లర్ గా దీనిని తెరకెక్కించారు. ఈ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ అనేది 2003 సంవత్సరంలో కేరళలోని కుట్టానాడ్ వయనాడ్ లో జరుగుతుంది. వర్గీస్ పీటర్ అనే 28 ఏళ్ల యువకుడు ఒక గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం కోసం కళ్ళు కంటూ ఉంటాడు. కానీ అతని వింత వైఖరి కారణంగా ఎటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోతాడు. మరోవైపు అతను నాన్సీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అతని స్థిరత్వం లేని మనస్తత్వంతో విసిగిపోయి అతని పద్ధతి మార్చుకోమని చెప్పి విడిపోతుంది. ఒకవైపు కుటుంబ ఒత్తిడి, మరొక వైపు నాన్సీ సంబంధాన్ని కాపాడుకోవాలనే ఆశతో వర్గీస్ అయిష్టంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF లో కానిస్టేబుల్ గా చేరుతాడు. వర్గీస్ ను నయానాడ్ లోని చియంబం అనే మారుమూల ఆదివాసీ ప్రాంతంలో ఒక CRPF బృందంలో నియమిస్తారు. ఇక్కడ ఆదివాసులు భూమి హక్కుల కోసం నిరసనలు చేస్తుంటారు. వర్గీస్ మొదట్లో ఈ నిరసనలను అర్థం చేసుకోవడంలో అంతగా ఆసక్తి చూపించాడు. ఈ సమయంలో ఒక ఆదివాసీ యువకుడితో ఒక చిన్న విషయంపై వర్గీస్ గొడవ పడతాడు. ఇది అతని ఆవేశపూరిత స్వభావాన్ని చూపిస్తుంది. ఇంతలో వర్గీస్ ఒక సీనియర్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్ తో స్నేహం చేస్తాడు. అతనికి ఒక మార్గదర్శకుడిగా మారతాడు. బషీర్ కి ఉన్న జ్ఞానం, దయ వర్గీస్ పై ప్రభావం చూపుతాయి. కానీ ఇంతలో వయనాడ్ లో ఉద్రిక్తులు పెరుగుతాయి. ఈ నిరసనను అణిచివేయడానికి పోలీసు బృందాన్ని పంపిస్తారు. వర్గీస్ తన విధులు ఆదివాసులు ఎదుర్కొంటున్న అన్యాయాల మధ్య చిక్కుకుంటాడు. DIG R కేశవదాస్ నాయకత్వంలో పోలీసులు ఆదివాసులను మావోయిస్టులతో పోల్చి ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో బషీర్ ను ఒక అడవి ఆపరేషన్ లో పంపించడం జరుగుతుంది. అయితే అతను మళ్లీ తిరిగి రాకపోవడంతో అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. వర్గీస్ తన స్నేహితుడు బషీర్ అదృశ్యం గురించి విచారణ చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. చివరికి బషీర్ కి ఏమవుతుంది, వర్గీస్ ఈ ఉద్యమానికి అండగా ఉంటాడా, అతని లవ్ స్టోరీ ఏమవుతుంది అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ సోనీలో OTT స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి చూడండి, బాగుంటుంది మూవీ. వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తున్నాయంటే థ్యాంక్ యూ.